G+1 ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ అండి. 152 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్. ఫ్రంట్లో 30 ఫీట్ రోడ్ ఉంది. ఓకే, బోర్ ఉంటుంది, మున్సిపల్ వాటర్ ఉంటుంది. ఇది ఒక హెచ్ఎండిఏ లేఅవుట్, చెంగిచెర్లలో ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ఈ హౌస్ ఉంది. ఓకే, చుట్టూ మంచి మంచి కన్స్ట్రక్షన్స్ అన్నీ అవుతున్నాయండి, మంచిగా డెవలప్ అవుతుంది ఏరియా. ఇక్కడ ఇది కార్ పార్కింగ్. ఓకే, దీంట్లో ఇక్కడ బోర్ వాటర్ వస్తుంది, మున్సిపల్ వాటర్ కూడా ఉన్నాయి. ఇది వాటర్ సంప్. ఓకే, ఇది కింద కార్ పార్కింగ్ విత్ పైన చూడండి ఫాల్ సీలింగ్ ఉంది, వుడెన్ ఫాల్ సీలింగ్. ఇక్కడ నుంచి స్టెప్స్ ఇలా పైకి వెళ్తాం. ఓకే, ఇక్కడ సైడ్ యూటిలిటీ ఏరియా అంటే లోపలికి వెళ్ళి చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK. ఓకే, ఇది టేక్వుడ్తో చేశారండి ఈ ఎంట్రన్స్. ఓకే, కింద మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. లోపల చూడండి విట్రిఫైడ్ టైల్స్. ఎంట్రన్స్లో ఇలా మనం బుద్ధుని చూడొచ్చు, మనకి పీస్ఫుల్గా కామ్నెస్కి సింబాలిక్గా. అండ్ ఇక్కడ చూడండి ఇది హాల్లో వెంటిలేషన్ కోసం చూడండి ఎంత పెద్ద విండోస్ ఇచ్చారో. UPVC విండోస్ విత్ గ్రిల్ సపోర్ట్తో అండ్ గ్రానైట్ బార్డర్ కూడా ఇచ్చారు. ఇక్కడ మొత్తం ఫాల్ సీలింగ్ అంతా రెడీ అయిపోయింది. ఇది రెడీ టు మూవ్. ఓకే, ఇది ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఏరియా. ఓకే, ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్, వాష్ బేసిన్ వస్తుంది. ఇలా లోపలికి వెళ్తే ఇది పూజ గది, ఇది దేవుడు రూమ్, ఇది కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ అండి. గ్రానైట్ విత్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఉంది. ఇక్కడ 2 ట్యాప్స్ వస్తాయి. వెంటిలేషన్ కోసం విండోస్, పైన ఎగ్జాస్ట్ ఉంది. ఇక్కడ ఈస్ట్ సైడ్కి ఒక డోర్ ఇచ్చారు. ఓకే, అటు యూటిలిటీ ప్లేస్కి వెళ్ళడానికి. ఇది మొత్తం స్టోరేజ్ స్పేస్ ఇలా ఉంటుంది. కింద యూజ్ చేసే టైల్స్ చాలా బాగున్నాయండి, విత్ స్మూత్గా కూడా ఉన్నాయి అండ్ గ్రిప్పింగ్ ఎట్ టైం. ఇలా మనం బ్యాక్ వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇలా పెయింటింగ్ వర్క్ అయిపోయింది, ప్రతిదీ కంప్లీట్ అయిపోయింది. ఇది ఫాల్ సీలింగ్ లైటింగ్స్ ఇలా వస్తాయి. ఇది స్టోరేజ్ స్పేస్, ఇది వెంటిలేషన్ కోసం విండో. ఓకే, ఇది అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి. ఇలా ఉంటుంది చూడండి. సిరామిక్ టైల్స్ పై వరకు ఉన్నాయి, వుడెన్ ఫాల్ సీలింగ్ కూడా ఉంది. ట్యాప్స్ కనెక్షన్, గీజర్ పోర్టు ఇలా అన్నీ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ పదండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం పదండి. మొత్తం గ్రానైట్తో చేశారు ఇది స్టెప్స్ కూడా. ఇది సిట్అవుట్ ఏరియా చూడండి, చాలా పెద్ద ఉంది సిట్అవుట్ ఏరియా. కింద మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్, ఫ్లోరింగ్ అంతా గ్రానైట్. ఇలా ఉంటుంది. సో పైన వుడెన్ ఫాల్ సీలింగ్. ఇది మెయిన్ ఎంట్రన్స్, టేక్వుడ్తో చేసిన మెయిన్ ఎంట్రన్స్ అండి. సైడ్కి మొత్తం టైల్స్ వేసారు. ఇది హాల్, లివింగ్ అండ్ హాల్ అనుకోవచ్చు. చూడండి ఎంట్రన్స్లో బుద్ధుడు ఉన్నాడు. ఓకే, పెయింటింగ్ వర్క్స్ చూడండి, ఫాల్ సీలింగ్. ఇది రెడీ టు మూవ్. ఫ్లోరింగ్ చూడండి ఇలా రిఫ్లెక్షన్ కింద కనిపిస్తుంది మనకి, అలాంటి టైల్ చేసాము. వెంటిలేషన్ కోసం చూడండి ఎంత పెద్ద విండోను. ఇక్కడ బుద్ధుడు. ఇదంతా హాల్. ఇది 152 స్క్వేర్ యార్డ్స్ కదా, చాలా పెద్ద వచ్చింది హాల్. పక్కనే కామన్ వాష్రూమ్ ఉంది ఇక్కడ. ఇది 2 BHK. అక్కడ చిన్న డ్రాయింగ్ ఏరియా లాగా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది సోఫాస్ వేస్తే ఇక్కడ టీవీ పెట్టుకునే ఏరియా. ఇలా వస్తే ఇది దేవుడి గది, పూజా రూమ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి. గ్రానైట్ విత్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్, వెంటిలేషన్ కోసం విండోస్, ఎగ్జాస్ట్ అన్నీ. ఇక్కడ బయటికి వెళ్ళడానికి డోర్. మ్యాక్సిమం కింద పైన ఒకేలా ఉంటుంది, బట్ ఫస్ట్ ఫ్లోర్లో సైజ్ ఎక్కువ వస్తుంది.
పెద్దగా వస్తుంది ఫస్ట్ ఫ్లోర్. ఓకే, నెక్స్ట్ ఇలా వస్తే ఇది మన మాస్టర్ బెడ్రూమ్. ఇంత క్లాసిక్ లుక్ ఉంది అండి. కలర్ కాంబినేషన్స్ బాగా సెలెక్ట్ చేశారు. ఇలా ఉంటుంది మొత్తం సిరామిక్ టైల్స్ అండి. కింద కొంచెం రఫ్ ఉంటుంది, జారకుండా మొత్తం పై వరకు వేసారు. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ అండి. ఫాల్ సీలింగ్ ఇలా ఉంది చూడండి. వెంటిలేషన్ కోసం విండోస్, స్టోరేజ్ స్పేస్. ఇది 152 స్క్వేర్ యార్డ్స్. దీని పక్కనే 131 స్క్వేర్ యార్డ్స్ కూడా ఉంది. యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది, అది కొంచెం సైజ్ చిన్న ఉంటుంది. ఒకటే బిల్డర్. ఇది మీరు ప్రాపర్టీ కొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.